వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. అమెరికా వీసాల కోసం భారతీయ ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రదక్షిణలు చేస్తారనే విషయం ఇది అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో భక్తులు పాస్పోర్ట్లతో ఆలయం చుట్టూ తిరుగుతున్న ఫోటోల్ని ప్రస్తావిస్తూ సెనేటర్ స్మిత్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్నాము అనేటువంటి ఒక భారీ ఆందోళన మధ్య అమెరికా సెనేటర్ ఎరిక్ స్మిత్ చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హైదరాబాద్ శివార్లలో ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ టెంపుల్ మనందరికీ తెలిసిందే. వీసా వెంకటేశ్వర స్వామి అంటారు ఆయన్ని. సో దాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసినటువంటి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి అమెరికా వాళ్ళు మరి ఇంత భయపడాలా దీనికి సంబంధించి అని చెప్పి. ఎందుకంటే మన వాళ్ళు ఐటీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్తారు, వెళ్ళి 108 ప్రదక్షిణలు అక్కడ చేస్తారు, అందరికీ తెలిసిందే. భక్తులు పాస్పోర్ట్లు పట్టుకొని లేదంటే వీసా డాక్యుమెంట్స్ ఇవన్నీ పట్టుకొని ముందుగా వెళ్ళి 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటారు. అయ్యా వీసా వచ్చింది అంటే 108 ప్రదక్షిణాలు చేస్తాను అని చెప్పని వెంటనే అది వస్తుంది, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే దానికి హైపోథెటికల్ అనుకోండి, స్వామివారి మహిమ అనుకోండి, ఏమన్నా అనుకోండి, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి అనుకుంటే అది జరుగుతుంది. ముఖ్యంగా ఆయనకి వీసా వెంకటేశ్వర స్వామి అని పేరు కూడా పెట్టేశారు. ఎందుకంటే మ్యాక్సిమం ఇవన్నీ మనం చూసాం. సో దీన్ని ఆ తిరుగుతున్న ఫోటోల్ని అంటే వాళ్ళ దృష్టిలో తిరగడం, మన దృష్టిలో అది ప్రదక్షిణ. ఆ ఫోటోలను చూపించి ఈ సెనేటర్ స్మిత్ వ్యాఖ్యలు చేశాడు. అమెరికా ఉద్యోగ వ్యవస్థ మీద గ్లోబల్ వీసా కార్టెల్ ప్రభావం ఉంది, హైదరాబాద్లో దీనికి వీసా టెంపుల్ కూడా ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున చాలా వ్యంగ్యంగా స్పందించారు. భారతీయ ఐటీ నిపుణులు కోడింగ్ కంటే చిలుకూరు బాలాజీ 108 ప్రదక్షిణలకే అమెరికా భయపడుతోందా అంటూ నెటిజన్లు సెటైర్లు ఇస్తున్నారు. అంటే మన వాళ్ళకి ఆ కోడింగ్ ఇవన్నీ కూడా, ఎందుకంటే ఐటీ వాళ్ళని చూడండి, మీకు కావాలంటే ఎక్కువగా భారతీయుల్ని తీసుకుంటారు. H1B వీసాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కువగా భారతీయులకు ప్రిఫరెన్స్ ఇస్తుంటే అక్కడ లోకల్ వాళ్ళకంటే మరి వాళ్ళ కోడింగ్ స్కిల్స్ అలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఈ బడ్జెట్ కానీ లేదంటే పేమెంట్ సిస్టమ్ కానీ ఇవన్నీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళకి కాస్త ఫీజిబుల్గా ఉంటుంది. సో వాళ్ళకి అక్కడ కంప్లీట్ డాలర్లలో పే చేసుకుంటూ వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం. కానీ దానికంటే తక్కువకే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ ఇంకా ఎక్కువ పనిలో ఒకసారి కోడింగ్లో కూర్చున్నాం అంటే మొత్తం దాని మీద అంత చూసేదాకా వదలం. ఐటీ నిపుణులు ఎక్కువగా భారతదేశం నుంచే ఉంటారు అనేటువంటిది కూడా ఉంది కాబట్టి అందరికీ తెలిసిందే. సో ఇక్కడ దీనికి భారతదేశం నిపుణులు చేసేటువంటి, ఐటీ నిపుణులు చేసేటువంటి కోడింగ్ కంటే చిలుకూరు బాలాజీ 108 ప్రదక్షిణాలకే అమెరికా భయపడుతోంది అని చెప్పి సెటైర్లు. ఎందుకంటే అమెరికా టెక్ రంగంలో భారతీయుల పాత్ర పెరుగుతోంది, ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటి నుంచి కాదు, కొన్ని దశాబ్దాలుగా ఐటీ నిపుణుల్లో ఎవరున్నారంటే అక్కడ అగ్రగామిక ముందు భారతీయులు ఉన్నారు అనేది. అంతెందుకండి, గూగుల్ సీఈఓ ఎవరు? సుందర్ పిచాయ్. మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ళ. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతమంది ఉన్నారు? అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే వీసా విధానాల మీద అక్కడ రాజకీయ నాయకుల్లో పెరుగుతున్నటువంటి అసహనం ఈ వ్యాఖ్యల్లో కనిపిస్తోంది. అసలు సెనేటర్ చేసిన వ్యాఖ్యల్లో ఉందని చాలామంది విశ్లేషించడం. అలాగే కార్టెల్ వ్యాఖ్యలు, ఈ అక్రమ నెట్వర్క్కి వాటికి లేదంటే ఈ డ్రగ్స్కి సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి కార్టెల్ అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. కానీ వీసా వ్యవస్థకి, అంతేకాకుండా ఆలయానికి అన్వయించడం అనేది చాలా తప్పు మాట. అది అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అటువంటి వ్యాఖ్యలు చేశారు. భారతీయ ఇంజనీర్లు తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ అమెరికా టెక్ వ్యవస్థని ముందుకు నడిపించడంలో వాళ్ళ పాత్రే కీలకం అని చెప్పి కూడా గుర్తు చేస్తున్నారు. ఇక వీసా ఆశయాలతో భక్తులు మొక్కులు పెట్టుకునే ఆలయంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. ఎవరైనా సరే వీసా కావాలి అనుకుంటే వెంటనే వస్తారు, ప్రదక్షిణ చేస్తారు, వెళ్తారు. సో వీసా వెంకటేశ్వర స్వామి అని పేరు కూడా పెట్టేసుకున్నాం చిలుకూరు బాలాజీ టెంపుల్కి. సో ఇప్పుడు అమెరికా రాజకీయ నాయకుల వ్యాఖ్యలతోటి చిలుకూరు బాలాజీ ఆలయం పేరు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చకు వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళు కూడా సెర్చ్ చేస్తున్నారు, వేర్ ఇట్ ఈస్ అని చెప్పి. ట్రెండింగ్లో ఉంది చిలుకూరు బాలాజీ టెంపుల్, ట్రెండింగ్లో ఉంది. ఎందుకు ఇంత సడన్గా ట్రెండ్ అయింది అంటే ఎక్కడుంది అని ప్రపంచ దేశాల్లో ఈ వ్యాఖ్యలు చూసినటువంటి వాళ్ళందరూ కూడా చెక్ చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ ఇప్పుడు దేవుడికి కూడా వీసా రాజకీయాలు తప్పట్లేదా అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తున్నారు. కొందరైతే అమెరికా కాంగ్రెస్ కూడా త్వరలో 108 ప్రదక్షిణాలు మొదలవుతాయేమో అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ట్రంప్ వెళ్ళిపోతే నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు? ఒకవేళ అధ్యక్షుడు కావాలన్నా లేదంటే అక్కడ రాజకీయాల్లో ఇంకా ఉండాలన్నా, అమెరికన్ కాంగ్రెస్లో ప్లేస్ కావాలన్నా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, హైదరాబాద్కు వచ్చేసి చిలుకూరు వెళ్ళి 108 ప్రదక్షిణాలు అక్కడ చేసేసుకుంటే హ్యాపీగా
కాంగ్రెస్లో ప్లేస్ కూడా తెచ్చేసుకోవచ్చు. సో వాళ్ళు కూడా ఇక్కడ 108 మొదలు పెడతారేమో, ఇంకా మాట్లాడితే డిమాండ్ చేస్తారేమో, మీ చిలుకూరు బాలాజీని మాకు ఇచ్చేసేయండి, మేము ఇక్కడ 108 చేసుకుంటామని చెప్పారు. దానికి కూడా కామెంట్స్ ఏంటంటే, మీకు అంత దాకా ఎందుకు స్వామి, పిట్స్బర్గ్లో ఉంది కదా వెంకటేశ్వర టెంపుల్, అక్కడికి కూడా వెళ్ళి మీరు 108 చేసుకోవచ్చు, ఆయన సర్వాంతర్యామి, అందరినీ కూడా ఆయన చక్కగా అభయహస్తం ఇస్తాడు అని చెప్పి కింద మన వాళ్ళ కామెంట్లు. సో మొత్తానికి వెంకటేశ్వర స్వామి, మన చిలుకూరు వెంకటేశ్వర స్వామి అమెరికా దాకా బాగా ఫేమస్ అయిపోయి వాళ్ళతో కూడా ఆయన గురించి చర్చించుకునేలా చేస్తున్నాడు. ఓం నమో వెంకటేశాయ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.